నేను కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సింపుల్గా సాంబార్లో కానీ ఏదైనా కర్రీస్ సైడ్ డిష్లో కానీ బాగుంటుందండి. చూసేద్దాం. కాకరకాయలని ఈ విధంగా తరిగి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. బాగా ఇలా అనుకోండి. కొంచెం ఇలా పసుపు వేసి కొంచెం ఇలా అనుకున్న తర్వాత కొంచెం కడిగేసుకోండి. ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకోండి. వాటర్తో కడిగి పెట్టేసుకోండి. మూకుడు పెట్టుకోండి. మూకుడు పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి అది కొంచెం ఆయిల్ పడుతుందండి. జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇష్టమైతే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. నేను వేయటానికి కొంచెం ఇంగువ వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ కలిపేసి ముందే వేసుకోవాలని ముందు వేసుకుంటాం వల్ల ఏంటంటే తొందరగా కాకరకాయ వేగిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటేసి. ఒకసారి మనం మూత తీసి మధ్యలో మూత తీసి కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఇంకా ఉడకాలండి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఉడికిపోయింది. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటేస్తుంది. ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకోవాలంటే ఏం లేదండి, ముక్క అవుతుందా లేదో చూసుకోవాలి. ముక్క అయిపోయింది. ఇలాంటి ముక్క అయిపోతుంది. ఉడికిపోయిందండి. దీంట్లో ధనియాలు కూడా వేస్తున్నాను. ధనియాలు 2 స్పూన్లు ధనియాలు పొడి వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. మీకు మూత పెట్టాల్సిన అవసరం లేదని నేను బాగా కలుపుకోండి. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. తగినంత కారం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ కారం.
అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది కాకరకాయ ఫ్రై. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై. ఇది సాంబార్లో కానీ పప్పులో కానీ ఏదైనా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు, లేదా అన్నంలో కూడా కలుపుకుని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.